రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లుండేవి. తాజాగా నల్గొండను అప్గ్రేడ్ చేయడంతో కార్పొరేషన్ల సంఖ్య 7కు చేరనుంది. హైదరాబాద్ మినహా నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, మహబూబ్ నగర్ కార్పొరేషన్లున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి నల్గొండ చేరింది. కాగా నల్గొండ బల్దియాను కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ ఇటీవల శాసనసభ తీర్మానం చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల్లో నల్గొండలోనే అత్యధిక ఓటర్లున్నారు. పట్టణంలో ప్రస్తుతం 48 వార్డులున్నాయి. 2,25,000 జనాభా ఉంది. దీంతో శివారు గ్రామాలను విలీనం చేయకుండానే కార్పొరేషన్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణీకరణతో సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని తీసుకొని మహానగరంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లుండేవి. తాజాగా నల్గొండను అప్గ్రేడ్ చేయడంతో కార్పొరేషన్ల సంఖ్య 7కు చేరనుంది. హైదరాబాద్ మినహా నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, మహబూబ్ నగర్ కార్పొరేషన్లున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి నల్గొండ చేరింది. కాగా నల్గొండ బల్దియాను కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ ఇటీవల శాసనసభ తీర్మానం చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల్లో నల్గొండలోనే అత్యధిక ఓటర్లున్నారు. పట్టణంలో ప్రస్తుతం 48 వార్డులున్నాయి. 2,25,000 జనాభా ఉంది. దీంతో శివారు గ్రామాలను విలీనం చేయకుండానే కార్పొరేషన్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణీకరణతో సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని తీసుకొని మహానగరంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈరోజు మనం చూస్తున్నాం ఏదైతే కార్పొరేషన్ జాబితాలో నల్గొండ మున్సిపాలిటీ చేరింది. ఏదైతే నల్గొండ మున్సిపాలిటీగా గత 1951 నుంచి మొదలైనటువంటి నల్గొండ మున్సిపాలిటీ ప్రస్తుతం కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి శాసనసభ ఆమోదం తెలపడంతో ఇవాళ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2022 సర్వే ప్రకారం 2,25,000 జనాభా ఉన్నటువంటి నల్గొండలో ప్రస్తుతం 2,50,000 జనాభాకు చేరింది. దీంతో 48 వార్డులు ఉన్నటువంటి నల్గొండ మున్సిపాలిటీని 50 డివిజన్ గా పునర్విభజన చేస్తూ కార్పొరేషన్ గా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా చూసినట్టే 5 నుంచి 7 కిలోమీటర్ల శివారు ప్రాంతాన్ని కలుపుతూ ప్రస్తుతం కార్పొరేషన్ గా మారినటువంటి నేపథ్యంలో ఈ కార్పొరేషన్ కావడం వల్ల ఈ ఎన్నికలు కూడా కార్పొరేషన్ జరుగుతాయి. దీనివల్ల ప్రధానంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి అమృత్ వంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నేరుగా నిధులు రానున్నాయి. ఏదైతే గతంలో మున్సిపాలిటీగా ఉండి అనేక సమస్యలకు నిలయంగా ఉన్నటువంటి నల్గొండలో ప్రస్తుతం కార్పొరేషన్ కావడం ద్వారా ఏదైతే పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి చర్య కూడా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్పొరేషన్ గా మారలేదు. సో ఇవాళ నుంచి కూడా నల్గొండ మున్సిపాలిటీ నల్గొండ కార్పొరేషన్ గా మారింది. నల్గొండ కార్పొరేషన్ గానే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా జరగనున్నాయి. వినోద్ రైట్, థ్యాంక్ యూ అశోక్. కేసీఆర్ తెలంగాణ ప్రజలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మోసం చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దళిత ముఖ్యమంత్రి అని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లని
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేశారని అబద్ధాలు చెప్పారని అన్నారు. 70,000 పుస్తకాలు చదివిన తనకు 80,000 కోట్ల విలువ గల ప్రాజెక్టుకు 25,000 కోట్లు ఖర్చు పెడితే ఎంత పని పూర్తయిందో తెలియదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉదండాపూర్ వరకు భూసేకరణ నిమిత్తం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని కోమటిరెడ్డి తెలిపారు. దళిత ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ లక్షల అబద్ధాలు ఆడిండు. మనం ఈ 10 పాయింట్ చెప్తే ఇలా సగం కార్యక్రమాలు చేసినాం, సగం ఇప్పుడు అప్లకెళ్ళి బయటపడి చేస్తున్నాం. ఆయన ఒకటే అంటే చివరిగా చెప్తున్నా, ఎంత అబద్ధాల కోరంటే పాలమూరు ప్రాజెక్టుని 90% చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ సంఘాతి ప్రభుత్వం 10% కూడా చేయలేదన్నాడు. అది కేసీఆర్, నువ్వు 70,000 పుస్తకాలు చదువుకున్నావు కదా, 80,000 కోట్ల ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు పెడితే 90% అవుతుందా 30% అవుతారు ప్రాజెక్టు ఎంత కూడా తెలియనుకుంటున్నాడు. అంటే తెలంగాణ పిల్లలు పాలమూరు కూలోళ్ళు వీళ్ళకి తెలివి లేదనుకుంటున్నాడు. ఏం లేదు, పంప్ హౌజులు కమిషన్ వచ్చే పంప్ హౌస్ చేసిండు, ఒక పంప్ హౌస్ అర్ధగంట నీళ్ళు పంపించిండు, హెలికాప్టర్ ఎక్కి చక్కగా పోయిండు. ఆయన చేసింది ఏం లేదు. ఇవాళ 7,000 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టి ఉత్తరాపూర్ వరకు మధ్యలో అన్ని కూడా భూసేకరణ కూడా నిధులు విడుదల చేపించి మన ముఖ్యమంత్రి గారు మీ జిల్లాతో పాటు 7 జిల్లాలు నల్గొండ జిల్లాని స్వయంగా మార్గం బీఆర్ఎస్ హయాంలో నూతన జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. పాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అస్తవ్యస్తంగా జిల్లాలు నిర్ణయించారన్నారు. ములుగు జిల్లా ఏర్పాటు నచ్చని వారే ములుగు జిల్లా రద్దవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు సీతక్క. ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ పనిగట్టుకొని మరి అధికార పార్టీ మీద లేదా గవర్నమెంట్ మీద పదే తప్పుడు ప్రచారం, ఆడ దేని గురించి ఆలోచన చేసినా ఇంకో దాని గురించి వక్రీకరించి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ జిల్లా తీసేయడం అని కాదు, ఏ జిల్లా ఇబ్బంది అని కాదు. ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాన్ని మరి 4-5 జిల్లాలుగా ఇప్పుడు సమ్మక్క సారలమ్మతో పాటు రేపు గోదావరి పుష్కరాలు కూడా ఉంటాయి. గోదావరి పుష్కరాలకు కూడా ములుగు జిల్లానే వేదిక కాబోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి గోదావరి ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నటువంటిది ములుగు జిల్లాలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేడారం అయిపోగానే మరి గోదావరి పుష్కరాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి అని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎవరు తప్పుడు వార్తలను క్రియేట్ చేయకండి. శాస్త్రీయంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా నిశ్చింతగా ఉండండి. తప్పకుండా ములుగు జిల్లా అభివృద్ధి దినదినం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తాము. ప్రతి సంవత్సరం వరదలు పోయిన తర్వాతనే అన్ని చెరువుల్లో చేప పిల్లలు వేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఆయన పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100% రాయితీతో శవిగరం చెరువులో రొయ్య పిల్లలను వదిలారు. మత్స్య సంపద ప్రకృతిలో పెరిగేదని, శరీరానికి ఆరోగ్యానికి చేపలు మంచివని మంత్రి తెలిపారు. చెరువుల్లో ప్రభుత్వమే చేప పిల్లలు, రొయ్యలు విడుదల చేస్తుందని అన్నారు. రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డుపై షిప్ మార్కెట్ పెట్టాలని ప్రతిపాదనలు చేశామన్నారు. స్థల సేకరణ జరగగానే ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలంపుతోటే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు తపన పడతా ఉంటారు. ముదిరాజులకు సంబంధించి, గంగపుత్రులకు సంబంధించినటువంటి చేప ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి నీళ్ళలో వేస్తే పెరిగి ఆదాయాన్ని వచ్చేటువంటిది. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ, కర్నూలు జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమైన అట్లా బాగుండదు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు, వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి. వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలో చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పడుతుంది. అటువంటి అప్పుడు కులవృత్తులకు అన్ని ఇవ్వాలనేటువంటి మాట ఎజెండా ఉంది. అట్లా వచ్చినప్పుడు తప్పకుండా ఆ కులవృత్తుల వారికి కూడా మరి పెన్షన్ ఇచ్చి ఎందుకంటే కష్టపడతారు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరాయణంలోకి ప్రవేశించే విధంగా ఇప్పుడు
డే అంతా దొరికితే సూర్యుడు సమయం ఎక్కువ తీసుకుంటాడు, రాత్రి సమయం తక్కువ అయితే ఉంటుంది. కాబట్టి కొంత మనం కూడా పని ఎక్కువ చేసుకొని ఇంకా కొంత ఎక్కువగా మనం శ్రమపడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ కొత్త సర్పంచులు అదే చెప్తున్నాను. సర్పంచులు చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ ఇవన్నీ మనకు సంబంధించి ఉపాధి కలిగే అంశాలు కాబట్టి మనందరం కూడా ఇంకా ముందుకు ఎదగడానికి ఈ సంక్రాంతి పండుగ పూట మంచి ముగ్గులు వేసుకొని దాని తర్వాత గంగిరెద్దులో వచ్చి గొప్పమల్లి పెట్టుకొని రకరకాలుగా పండుగ చేసుకునే సందర్భంలో మరొకసారి అందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మహిళా అధికారిపై విమర్శ, అవమానం చేసే విషయంలో కేసు నమోదైందని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. ఈ కేసులో 3 రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రజా జీవితంలో విమర్శలు సహజమని, అవమానించే విధంగా ఉండకూడదని అన్నారు. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం సిట్కు లేదన్నారు. పిలిస్తే విచారణకు రావాల్సిందేనని సజ్జనార్ తెలిపారు. మహిళా ఆఫీసర్స్ పైన వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. తెలంగాణలో మీడియా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేసి వికృతానందం పొందుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. అరెస్టు చేయడాన్ని జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని హరీష్ రావు అన్నారు. జర్నలిస్టులను చూస్తే వల్ల చెంపలని వలగొట్ట బుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. వల్ల చెంపలు వలగొట్టాలనిపించిందట ఆయనకు. ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద. అది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇవాళ అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీడియా అనేది చాలా ముఖ్యం. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు? ప్రజాపాలన అంటే మేము ఒక 7వ గ్యారంటీ ఇస్తున్నాం, 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం, 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు. మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా, టెర్రరిస్టులా, సంఘ విద్రోహ శక్తుల, బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల? ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు? పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలు ఆడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా సంస్థలను వేధించడానికి ఈ సిట్ పేరుతో డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ప్రభుత్వ ఓవరాక్షన్ను ప్రజలంతా గమనిస్తున్నారని, మీడియా సంస్థల మీద వేధింపులు ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. విచారణల పేరిట కమిషన్లు, సిట్లు ఏర్పాటు కేవలం కాలయాపన కోసమేనని కేటీఆర్ విమర్శించారు. అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచి ఉంచేందుకే ఇటువంటి డ్రామాలకు తెరలేపుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. వేరే వాళ్ల గురించి తప్పుడు వార్తలు వేస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి అబద్ధాలు ప్రసారం చేయకూడదని సూచించారు. చట్టానికి లోబడి 4 గోడల మధ్య ఎలాంటి విమర్శ చేసుకున్నా మాకు సమస్య లేదని, అది దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీజీపీ. ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు
వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఆ ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత వంటివి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. రైతులను మరింత శక్తివంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. పొంగల్ సందర్భంగా ప్రధాని మోడీ తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మోడీ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత ఆయనే స్వయంగా పొంగల్ వండారు. ఈ సందర్భంగా మోడీ గోవులకు పూజ చేశారు. पोंगल जैसे पर्व और सशक्त बनाते हैं। साथियों, दुनिया की लगभग सभी सभ्यताओं में फसलों से जुड़ा कोई न कोई उत्सव मनाया जाता है। तमिल संस्कृति में किसान को जीवन का आधार माना गया है। तिरुकुरल में कृषि और किसानों पर विस्तार से लिखा गया है। हमारे किसान राष्ट्र निर्माण के मजबूत साथी है। उनके प्रयासों से आत्मनिर्भर भारत अभियान को बहुत मजबूती मिल रही है। केंद्र सरकार भी किसानों को सशक्त बनाने के लिए प्रतिबद्ध होकर लगातार काम कर रही है। साथियों, पोंगल का त्योहार हमें प्रेरित करता है कि प्रकृति के प्रति आभार केवल शब्दों तक सीमित न रहे, उसे हम जीवन शैली का हिस्सा बनाएं। जब ये धरती हमें इतना कुछ देती है, उसे संजोने का दायित्व भी हमारा है। अगली पीढ़ी के लिए मिट्टी को स्वस्थ रखना, पानी को बचाना और संसाधनों का संतुलित उपयोग करना सबसे जरूरी है। శబరిమల స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. స్వాముల కళ్లలో వెలుగులు నింపే అద్భుత ఘట్టం సాక్షాత్కారమైంది. మణికంఠుడు జ్యోతిస్వరూపుడై భక్తులకు దర్శనమివ్వగా తన్మయత్వానికి లోనయ్యారు. కాంతమాల కొండలపై దేవతలు, ఋషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి ఇచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబల మేడను పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు. మకర రాశిలో ప్రవేశించే సమయంలో అక్కడ నుంచుని ఓం నమస్కార ఫలప్రదాయ మహా అంటే అదిగో జ్యోతి కనిపిస్తుంది చూడండి. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు తన సొంత ఊరిలో కుటుంబ సమేతంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాల మధ్య పండుగ వాతావరణం ఉట్టిపడింది. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలను సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. గ్రామస్తులతో కలిసి పండుగ పూట కాసేపు సరదాగా గడిపారు సీఎం చంద్రబాబు. ఏపీ ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్లో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సంక్రాంతి పండుగ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కొత్త ఆశలు, నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా భోగి మంటలు వేసి వేడుకలను నిర్వహించారు. కర్ణాటకలో మరోసారి సీఎం మార్పు చర్చ జోరందుకుంది. మైసూరులో రాహుల్ పర్యటనతో అధికార మార్పిడి ప్రచారం మళ్లీ జోరందుకుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది.
ప్రయత్నాలు విఫలమైన ప్రార్థనలు ఎన్నటికీ విఫలం కావంటూ డీకే పోస్టు పెట్టారు. దీంతో శివకుమార్ ఆ పోస్టు రాష్ట్రంలో సీఎం మార్పును ఉద్దేశించిందేనని, ఆ విషయాన్ని ఆయన తన పోస్టులో పరోక్షంగా తెలియజేశారని ఊహాగానాలు మొదలయ్యాయి. రాహుల్ గాంధీ మైసూరులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో భేటీ అవగా అధికార పంపిణీ వ్యవహారంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 245 పాయింట్లు నష్టపోయి 83,382 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,690 దగ్గర ముగిసింది.